నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. ద వర్డ్ ఇస్ ఎ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ ఎ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. మత్తయి సువార్త ఈ వాక్యం చదువుకుని వాక్యం ధ్యానం చేస్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 7వ వచనం. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి ఏం చేసామా? వాటిని అణిచివేసాను. గతించినటువంటి కొన్ని వారాల నుంచి మనము విత్తువాని ఉపమానం గురించి వింటున్నాం. ప్రభువు చెప్పినటువంటి విత్తువాని ఉపమానం. వెళ్ళినప్పుడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయమ్మా? త్రోవ ప్రక్కన పడ్డాయి, పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయి. మరికొన్ని ఎక్కడ పడ్డాయి? రాతి నేలను పడ్డాయి. మన్ను లేనందున వెంటనే మొలిచినాయి, కానీ ఎండ రాగానే ఎండిపోయినాయి. ఈ రెండు కూడా మనము గత 2 వారాలు నేర్చుకున్నాం. ఈరోజు మూడో విత్తనం ఎలా ఉందో నేర్చుకున్నాం. మూడో విత్తనం ఎక్కడ పడిందమ్మా? కొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి. ముండ్ల పొదలు పడగానే ఏమైనామా? అవి ఎదిగినాయి అంట. పడితే ఎదిగిపోయినాయి. ఎదిగినప్పుడు పైన ఉన్నాయి ముండ్ల పొదలు ఉన్నాయి. ముండ్ల పొదలు ఏం చేస్తాయి? అణిచివేస్తాయి. అందుకని ఆ విత్తనాలు ఫలించలేదు, వేస్ట్ అయిపోయింది విత్తనాలని కూడా. మరి దీని భావం ఏంటి? ప్రభు చెప్పాడు చూడండి 22వ వచనంలో, మత్తయి 13:22. అయితే 22, ముండ్ల పొదలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయను గనక వాడు నిష్ఫలగుడగును. ఏమన్నాడమ్మా? ఆ ముండ్ల పొదలు పడగానే గవ్వ ఎదిగిపోయినాయి, కానీ ముండ్ల పొదలు ఏం చేసిన? అణిచివేసినాయి. అంటే దాని అర్థం ఏంటనమాట? ముండ్ల పొదలో విత్తబడేవాడు ఎవరంటే వాక్యం వినువాడే. అందరూ వింటారు, వాక్యం వింటారు, వినువాడే, మనందరూ వినువారమే. కానీ మళ్ళీ ఏమంటాయమ్మా? మనుషులు ఏమంటారు? ఐక విచారమును ధనమోసమును ఏం చేసాయమ్మా? ఆ వాక్యమును అణిచివేయను గనక వాడు నిష్ఫలగుడగును. నిష్ఫలం అంటే ఫలం లేనుగా అయిపోతాం. అంచేత ప్రభు చెప్తున్నటువంటి ఈ మాటలో ఉన్న భావాన్ని మనం నేర్చుకోవాలి. అతనిలో ముండ్ల పొదలు విత్తబడిన వాడు వాక్యం వినువాడే. మనందరం వాక్యం వింటున్నామా లేదా? ఒకసారి పరీక్ష చేసుకోవాలి. మరి ముఖ్యంగా మన సంఘం స్థాపించి 10 సంవత్సరాలు అయింది. నేను 92వ సంవత్సరం నుంచి వాక్యం పాటిస్తున్నా. 34 సంవత్సరాలు అయింది. ఎక్కడికి వెళ్ళినా వింటారు, ఇంటికి వెళ్ళినా వింటారు, రోడ్డు మీద చెప్పినా వింటారు, గార్డెన్కి వెళ్ళి చెప్పినా వింటారు, మందులలో చెప్పినా, ఏ మందులో చెప్పినా, ఎక్కడ చెప్పినా వింటారు, అందరూ వింటారు. కానీ వింటున్నా మనం ఎలా ఉన్నాం? మీరు ఏమి వింటున్నారో జాగ్రత్త చూడండి అని ప్రభు చెప్పిన రీతిగా ఏమి వింటున్నామో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే చూసుకోకపోతే ఏమవుతుంది? దేవుడు ఇత్తనాడు విత్తనాలు ఎక్కడ పడిపోతాయమ్మా? ముండ్ల పొదలు పడిపోతాయి. మళ్ళీ ముండ్ల పొదలు ఉంటాయి. అంటే ముండ్ల పొదలు అంటే ఏమిటి? 2 చెప్పాడు ప్రభు. ఐక విచారం. మనలో చాలా ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, కోరికలు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి? మనుషుల్ని దేని వాక్యాన్ని పాలించుకోవడానికి అణిచివేస్తాయి. రెండోది ఏమన్నాడమ్మా? ధన మోసం అంటే డబ్బు సంపాదించాలి. ఆ డబ్బు సంపాదించిన తప్పని కాదు, నేర్చుకోబోతున్న వీడు ప్రభు చెప్పిన మాటకి అర్థం నేర్చుకోవాలి. ధన మోసం ఇవి ఏం చేస్తాయంటే మనుషుని అణిచివేస్తాయి. అణిచివేయగానే దేని వాక్యం మనలో ఫలించదు. నిష్ఫలగును అంటే ఫలించదు. ప్రయోజనం ఏంటి? దేని వాక్యం మొదలుకొని మనం పోయిన వారం చూసాం, 6 గంటలు విన్నారు దేని వాక్యాన్ని. ఏం ప్రయోజనం? అంతకుముందు చూసాం, వాళ్ళు కూడా విన్నారు. ఫలించకపోతే ఏం ప్రయోజనం? ఒక విత్తువాడు విత్తాడంటే తోటలో ఒక మల్లెపూలు లేదా ఇంకో చెట్టు, పొలం చెట్టు వేసాడంటే ఏం చూస్తాడు వ్యవసాయదారుడు? చక్కగా ఫలిస్తుందేమో. 3 సంవత్సరాలు వెయిట్ చేసాడంట కదా ఆయన. ఫలించకపోతే ఏం చేయడు? గొడ్డలు తీసుకున్నాడు, నరికే అన్నాడంట. మన పరిస్థితి ఏముంటుంది? ఆ స్థితి రాకముందే మనం పరీక్ష చేసుకోవాలి. ఏమిటి ఈ యొక్క ఐక విచారాలంటే ఏమిటి? ఈ ధనమోసం అంటే ఏమిటి? ఎందుకు మనము ఇలాగో మనం ఉంటున్నాము అని నేర్చుకుంటే, అసలు ఈ ముండ్ల పొదలు అంటే ఏమిటి? ఇది నేర్చుకోవాలి మనందరం కూడా. ఈ ముండ్ల పొదలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి నేర్చుకుంటే మళ్ళీ ఏమన్నాయో ఈజీగా అర్థమైపోతుంది. ఆదికాండము 3వ అధ్యాయం తీయండి. ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయం. దేవుడు చెప్పినాడు. ఎక్కడ చెప్పాడమ్మా? ఏం వేసాడు? తోట, ఏదైనా తోట. ఏదైనా తోట వేసి ఆ తోటలో చెప్తున్నాడు. తోటలు ఏముంటాయమ్మా? ముండ్ల పొదలు ఉంటాయా? తోటలు ఏముంటాయి?
మంచి చెట్లు ఉంటాయి, మంచి చెడు తెలిసి ఉంది, జీవవృక్ష ఫలం ఉంది, ఇంకా అనేక ఫలవృక్షాలు బోల్డ్ వేశాడు దేవుడు. అక్కడ దేవుడు చెప్పిన మాట వారు వినలేదు. అంటే వారికి ఏం చేశారమ్మా? దేవునికి మాటని విన్నారా వినలేదా? చెవులారు విన్నారు, కళ్ళారా చూశారు, కానీ గ్రహించలేదు. ఎందుకని? లోనే ఉన్నాయి ముండ్ల పొదలు, ఐక్య విచారాలు. అందుకని దేవుడు ఏం చేశాడు చూడండి, వారు వినకపోతే. 17వ వచనం, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట, ఎవరి మాట వినాలి? మరి ఎవరి మాట వినాలి? మన భార్య మాటలు వినాలా? భర్తల మాట వినాలా? పిల్లలు చెప్పిన మాట వినాలా? ఎవరి మాట వినాలమ్మా? దేవుని మాట వినాలి. ఆతం ఎవరి మాట విన్నాడు? అందుకని ఇంత శాపాలు వచ్చినాయి దేవుని దగ్గర నుంచి. అలాగని దాని అర్థం వినకూడదని కాదు. ఆ వింటున్నది దేవుని వాక్యానికి అనుకూలంగా ఉందా లేదా? దేవునికి అనుకూలంగా ఉంటే ఓకే, ఆపోజిట్ ఉంటే ఏం చేయాలమ్మా? పక్కన పెట్టేసారు. భార్య కాదు, తండ్రి కాదు, ఎవరైనా సరే. కానీ ఆదాము ఏం చేశాడమ్మా? భార్య మాట విన్నాడు, దేవుని మాట వినకుండా. మళ్ళీ చూస్తున్నా, నీవు నీ భార్య మాట విని, అంటే దాని అర్థం అందులో ఏముంది? నీవు నీ భార్య మాట విని అని అక్కడ రాశారు పరిశుద్ధాత్మ దేవుడు. మన కంటికి కనబడేది ఏముంది అందులో? నీవు నా మాట వినలేదు అని అర్థం ఉంది అందులో కదా. కొంచెం ఆలోచన చేయండి. నువ్వు నీ భార్య మాట విన్నావంటే అర్థం ఏంటి? నా మాట వినలేదు నీవు అని అర్థం. తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నీ నిమిత్తము, నా మాట నువ్వు వినలేదు కాబట్టి నేల నేను శపించేశా. ఎలా శపించాడు చూడండి, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినంలో నీవు దాని పంట తిందువు. అది ఏమిస్తుందమ్మా? ముండ్ల పొదలను, మై గాడ్ ఇప్పుడు వచ్చిందండి, ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. నువ్వు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు. ఏలైనగా నేలను నువ్వు తీపడితివి, నువ్వు మన్నే కనుక తిరిగి మన్నే పోదు అని చెప్పాను. దేవుడు చెప్తున్నాడు, నువ్వు భార్య మాట విన్నావు, నా మాట వినలేదు కాబట్టి నీ నిమిత్తము నేల శపించాను నేను. అంటే ఇండైరెక్ట్గా శాపం ఎవరి మీదకి వస్తుంది? ఎలా వస్తుందంట? ఇంతవరకు ఏంటి? రోజు వెళ్ళి తినేసేవాడు. ఇప్పుడు పొట్టకి రావాలంటే ఏం చేయాలా? చెమట కార్చాలి. ఇంతవరకు విత్తనం కాగానే 30, 400 వచ్చేసేది, 600, 700, 800. ఇప్పుడు ముండ్ల పొదలు ముండ్ల తొప్పలో గచ్చ పొదలు వస్తాయి. నువ్వేం చేయాలా? వాటిని దున్నాలి, వాటిని తీసి పాడేయాలి, బయట పాడేయాలా. వాటి పాడేసినప్పుడు అప్పుడు నువ్వు విత్తితే అది ఫలిస్తుంది. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు నేల ఏమిస్తుందమ్మా? ముండ్ల తుప్పలు గచ్చ పొదలు ఇస్తున్నదా లేదా? ఇప్పుడు ఈ సంవత్సరం దేవుడు చెప్పించి ఎంతకాలం అయింది? కొన్ని వేల సంవత్సరాలు అయింది. ఎవరికైనా పొలాలు ఉన్నాయా? మీకు కూడా పొలాలు ఉన్నాయి కదా. పొలాలు వేసినప్పుడు ఏం చేస్తాము? చక్కగా ఆ పండడానికి కావాల్సిన నీళ్ళు పెడతాం, అవి పెడతాం, ఇవి పెడతాం, ఎరువులు వేస్తాం, వేస్తాం. ఒక నెల ఏమి చేయద్దు, అలా వదిలిపెట్టేయండి. ఏమి చేయద్దు, అలా వదిలిపెట్టేసేయండి. వెళ్ళి చూడండి, మామిడికాయలు వస్తాయా? జామ పళ్ళు చెట్లు వస్తాయా? ఏమొస్తాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ముండ్ల పొదలు, గచ్చి పొదలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుడు ఇచ్చిన శాపం. హల్లెలూయా. నువ్వు మామిడి పండ్లు కావాలంటే మామిడి విత్తనం వేయాలి, మామిడి చెట్టు నాటాలి. అరటి పండ్లు కావాలంటే అరటి చెట్టు నాటాలి. నిమ్మకాయ కజ్జారంటే నిమ్మకాయ చెట్టు నాటాలి. ముండ్ల పొదలకి ముండ్ల పొదలు విత్తనాలు చేయలేవా? ఎవరైనా నువ్వు ముండ్ల పొదలు గచ్చి పొదలు రావడానికి గచ్చి పొదలు విత్తనాలు చేయలేవా? ఎక్కడి నుంచి వస్తున్నాయి నీ పొలంలో? ఇవన్నీ శాపం. దానికి విత్తనాలు అక్కర్లేదు, అలా వచ్చేస్తుంది, మొలిపించేస్తుంది భూమి. అందుకనే వ్యవసాయకుడు చెమట వచ్చి ముందు అన్ని దున్ని అవన్నీ పక్కన పెట్టి నీళ్లు బట్టి ఎరువు వేసి అంత కష్టపడితేనే కానీ తినడానికి తిండి రావడం లేదా. ఇది శాపం. ఎందుకని దేవుడు మాట వినకపోతే ఏమొస్తాం మన మీదకి? శాపం. దేవుని మాట వినాలి, మనుషుల మాట కాదు, దేవుని మాట వినాలి, లేకపోతే శాపం వస్తుంది. ఆయన తెలుసు ఎవరి మాట వింటలేదో, ఎవరి మాట వింటలేదో. అందుకని ఈ ఆదాము నుంచి అబ్రాహాము వచ్చాడు, అబ్రాహాము నుంచి యాకోబు వచ్చాడు, యాకోబు నుంచి ఏమొచ్చారమ్మా? 12 గోత్రాలు ఇశ్రాయేలు వచ్చారు. వాళ్ళు ఎలా ఉన్నారు చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము, యెహెజ్కేలు 2వ అధ్యాయం. యెహెజ్కేలు గొప్ప ప్రాప్తితోటి దేవుడు ఏమన్నాడు చూడండి. యెహెజ్కేలు 2వ అధ్యాయము
6వ వచనం. బైబిల్ అందరూ తీయండి. 688 పేజీ తీయండి. అందరూ కూడా బైబిల్ అందరూ తీయండి. 688 పేజీ బైబిల్ అందరూ తీయాల. 6 వచనం చదువుతున్నాను చూడండి. 2:6. నరపుత్రుడా, ఎవరితో అంటున్నాడు దేవుడు? యెహెజ్కేలు ప్రవక్తతో అంటున్నాడు. ప్రవక్తతోటి, నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోను, తర్వాత ఎక్కడున్నావమ్మా? ముండ్ల తొప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించున్నావు. అయిన ఆ జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము, వారు తిరుగుబాటు చేయవారు, వారికి భయపడకము. వారు తిరుగుబాటు చేయవారు గనక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటని వారికి తెలియజేయము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓ నరపుత్రుడైనటువంటి నా ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు, నువ్వు ఎక్కడున్నావు తెలుసా? ముండ్ల పొదల మధ్య నువ్వు సంచరిస్తున్నావు, గచ్చే పొదలు నువ్వు సంచరిస్తున్నావు. వారు తిరుగుబాటు చేయవారు, నా మాట వినరు, అటు వారి మధ్యలోనూ ఉన్నావు. వారు విన్నా వినకపోయినా నువ్వు చెప్పు. వారు వినినను వినకపోయినాను నువ్వు చెప్పు. వాళ్ళు ముండ పొదల వాళ్ళు, గచ్చి పొదల వాళ్ళు వినరు అని చెప్పు. వినకపోతే నేను నిన్ను శిక్షిస్తా అన్నాడు దేవుడు. ఏమన్నాడు చూడండి. 7వ వచనం. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాట వారికి తెలియజేయము. లేకపోతే ఏం చేయలేదు చూడండి. నరపుత్ర, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పే మాటను విని నోరు తెరిచి నేను ఇచ్చి దానిని భోజించుము అని నేను. వారు చేయడం నువ్వు చేయకయ్యా. వారు వింటలేదని నువ్వు చెప్పడం మానొద్దు. విన్నా వినకపోయినా ఒకటే నువ్వు చెప్పు. నీ నోట్లో నేను మాటలు పెట్టాను కదా చెప్పు అని చెప్పినప్పుడు యెహెజ్కేలు ఎవరికి భయపడలేదు, అందరికీ సువార్త ప్రకటన. వినినాను, ఎందుకని చెప్పేశాడు ముందే. వారు ముండ్ల పొదలయ్యా, వినరు. ఎందుకని వినరు? ఎందుకు ముందుల పొదలు? ఎవరు ఆయన సొంత ప్రజలతో మాట్లాడుతున్నాడు. నా ప్రజలను ఇశ్రాయేలు అందరూ ముండ్ల పొదలను ఎందుకన్నాడు? కారణం ఉండాలి కదా. ఏంట కారణము? 3వ వచనం. ఆయన నాతో ఇట్లనను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు ఇశ్రాయేలు యొద్దకును నిన్ను నేను పంపుతున్నాను. దేవుని స్తోత్రం. ఎవరి దగ్గరికి అమ్మా? నా ప్రజల వద్దకి, ఇశ్రాయేలు దగ్గర పంపుతున్నాను. నా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళ దగ్గర పంపిస్తున్నా. వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు వీరే కదయ్యా. వీరి తల్లిదండ్రులు కూడా నా మీద తిరుగుబాటు చేశారు. ఎందుకని? వారు సిగ్గుమాలని వారును, తర్వాత ఏముందమ్మయ్యా, కఠిన హృదయంలో ఉన్నారు. వారి వద్దకు నేను పంపించున్నాను. వారు తిరుగుబాటు చేయవారు గనక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. ఎందుకనమ్మా వారు తిరుగుబాటు ఎందుకు చేస్తున్నారంట? ఒకటి, వారు సిగ్గుండదు వాళ్ళకి. ఎన్నిసార్లు చెప్పినా సిగ్గుండదు. ఒకటి, ఇజ్రాయెల్కి ఎప్పుడు నుంచి చెప్తున్నాడమ్మా? చిన్నప్పటి నుంచి చెప్తున్నాడు ఇజ్రాయెల్కి. అమ్మా 40 సంవత్సరాలు 6 ఏళ్ళు చెప్పాడు. తర్వాత ఎన్నిసార్లు చెప్పాడమ్మా? మోషే ద్వారా, అహరోను ద్వారా. సిగ్గులేదు. తర్వాత ఏమిటమ్మా? కఠిన హృదయులు. మనం నేర్చుకున్నాం రాతి నేల కఠినం. రాతి కంటే చెకుముకు రాతి అంటే కఠినం. తిరగడ రాయి కింద ఉంటది కదా, తిరగరాయి కింద దానికంత కఠినం. వారు వినరన్నాడు. అందుకనే దేవుడు అందుకని అంటున్నాడు. అంటే ఏం నేర్పాడమ్మా యెహెజ్కేలు ద్వారా? మనకి ఏం నేర్పుతున్నాడు ఈరోజు? ఎవరైతే ఇప్పుడు ప్రభు చెప్పిన ఉపమానంలో మాట ముంట పొదలు విత్తున్నాడు ఎవరమ్మా? ఎవరు? వారు వింటారు కానీ ఆ ప్రకారం చేయరు. ఎందుకంటే వారి హృదయం ఎలా ఉందమ్మా? కఠినం. సిగ్గు లేదు వాళ్ళకి. నేను చెప్పిన మాట వినరు. ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లేదు వాళ్ళకి. ఎన్నిసార్లు చెప్పినా కఠిన హృదయం. రోజులు కఠినం మారిపోతుంది. అందుకని నా దృష్టికి వాళ్ళు ఎలా కనబడుతున్నారమ్మా? ముండ్ల పొదలు, గచ్చ పొదల్లో కనబడుతున్నారు అన్నాడు దేవుడు. మన హృదయాలు ఎలా ఉన్నాయి ఈరోజు? దేవుడు ఎన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతాను నీతోటి? వింటున్నావా దేవుని మాట? వారు విన్నాయని పని చెప్పినాడు. నేను ప్రతి వారం చెప్తూనే ఉన్నా. 52 సంవత్సరాలు 52 × 10 520 సార్లు చెప్పాను ఇక్కడ. 520 సార్లు ప్రకటించాడు 10 సంవత్సరాల్లో. మనం ఎలా ఉన్నాం? మీరైనా నేను ఒకటే ఎలా ఉన్నాం? మనందరం కూడా పరీక్ష చేసుకోవాలి. ముండ్ల పొదల వల్ల ఉన్నాయా? మన హృదయాలు కఠినం అయిపోయినాయా? రాయి వల్ల అయిపోయిందా? అలా అయిపోతే ఏమొస్తాయమ్మా? అలా ముండ్ల పొదల వల్ల ఉన్నామంటే మళ్ళీ ఏమున్నాయి అనమాట? ఒకటేంటి? ఏమున్నాయి? ఐక్య విచారాలు. 2 ఏమున్నాయమ్మా? ధన మోసాలు ఉన్నాయి. ఐక్య విచారం అంటే నేర్చుకుందాం. ఐక్య విచారాలు ఎలా ఉంటాయి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 5 విచారాలు ఎలా ఉంటే చూద్దాం. 25వ వచనం. అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గురిచేయనను, ఏమి ధరించుకుందుమో
అని మీ దేహమును గురిచేనను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని ప్రభు అడుగుతున్నాడు. ఏంటమ్మా ఐదు విచారాలంటే? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో, ఎప్పుడు కూడా దీని మీదే మనసు. ఎలా ఉండాలంటే మనం ఈరోజు దేవుని మందిరికి వెళ్తున్నాం. దేవుడు ఏం చెప్తాడు? నా హృదయాన్ని పరీక్ష చేసుకోవాలి. ఎందుకు పాట పడతాను అక్కడ? నాకు ఎంత తలాంత ఉందని, నా గొప్ప గాయకుడి నా పాడేది. నాకు పాటమే రాదు. నాకు సిద్ధపరచడానికి, మీ హృదయాన్ని సిద్ధపరచడానికి, నా హృదయం సిద్ధపరచుకోవడానికి చెప్పే ముందు నా హృదయం సిద్ధంగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి. నా హృదయం వినడానికి, విత్తనాలు మీరు ఫలించడానికి మీ హృదయాలు పరిశుద్ధంగా ఉండాలి. అంటే మీరు సిద్ధపరచడానికి ఈ కార్యాలు చేస్తున్నాం. అంతేగాని ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో కాదు. ఏమి విందాం? దేవుడు ఈరోజు వాక్యం ఏమి వింటాడు? ఏమి తిందుమో కదా. ఇక్కడ వచ్చి ఏం తింటున్నావు? మధ్యాహ్నం పెట్టి ఆ భోజనం తినడానికి వస్తున్నామా, లేదంటే ఇక్కడ పెట్టి భోజనం తినడానికి వస్తున్నామా? ఇది ఇచ్చే భోజనం తింటున్నామా? ఎలా రామంటున్నాడు దేవుడు? దేవుని వాక్యం జీవవాక్యాన్ని వినడానికి రావాలి, జీవవాక్యాన్ని భుజించడానికి రావాలి. శరీర సంబంధం ఎందుకు పెడుతున్నాడు? శరీరం బలహీనం కాబట్టి. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆడు 3 రోజులు సువార్త ప్రకటించిన తర్వాత మర్చిపోతారేమో బయటకు వెళ్ళి అని పెడుతున్నాడు. కానీ అందరూ వచ్చింది ఎందుకమ్మా తెలుసా? 90% తినడానికి వచ్చారు. ఆయన పెట్టి చేపలు తినడానికి వచ్చారు. అందుకని గద్దించాడు వాడిని. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు. ఏం కష్టపడాలమ్మా? అక్షయమైన ఆహారం. ఇది అక్షయమైన ఆహారం. అందుకని ప్రభు అన్నాడు, ఏమి తిందామో, ఏమి త్రాగమో, ఏమి ధరించుకుందామో, ఇవన్నీ వీటి వలన దేవుని మహిమపరచలేం. అలాగే తినొద్దన్నాడు దేవుడు. తినొద్దంటే మరి దేవుడు ఎందుకు పెడుతున్నాడు భోజనం? కానీ దేనికి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? ఈ వాక్యానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? హృదయంలో చేర్చుకుంటున్నామా? అలా మొండబోధలు ఉన్నాయా మనలో? నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీ 8వ అధ్యాయం తీయండి. 1 కొరింథీ 8వ అధ్యాయం. మొదటి కొరింథీ 8వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నాను. సారీ, ఒక్క నిమిషము. సరే, అది మిస్ అయింది. ఓకే, అది ఇజ్రాయెల్ గురించి ప్రభు చెప్తున్న అనమాట. వాళ్ళు అనేక మంది 40 సంవత్సరాలు ఇందా చెప్పాను కదా, ముండ్ల పొదలు, గచ్చ పొదలు అని ఎందుకన్నారమ్మా? మనం నేర్చుకున్నాం కదా ఇందాక. 40 సంవత్సరాలు ఏం చేశారు? ప్రభుని ఎలా ఇబ్బంది పెట్టారు? ఆ మోషే చెప్పిన మాటలు అనకుండా ఆ చేపలు గుర్తొస్తున్నాయి, అవి గుర్తొస్తున్నాయి, అన్ని ఎంతగా వాళ్ళు ప్రభుని ఇబ్బంది పెట్టారమ్మా. అంటే వారి దృష్టి ఏముంది? మోషే ఆహాలు చెప్పిన మాట మీద కాకుండా దేని మీద ఉందమ్మా? ఏం తిందామో, ఏమి త్రాగుదామో. అలాగే మనం ఉండొద్దు. ఒకటి. రెండవది అతి ప్రాముఖ్యమైనది ఏంటమ్మా? 5 విచారాలు నేర్చుకున్నాం. ఏం తిందామో, ఏం త్రాగుదామో, ఈ లోక సంబంధమైనవి పక్కన పెడదాం ఈరోజు. రెండవది ఏంటి? ధన మోసం. అంటే దాని అర్థం ఏంటి? ధన మోసం అంటే అర్థం ఏంటి? నేర్చుకుందాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయం తీయండి. సామెతలు 13. సామెతలు 13, 11. ఎవరైనా చదవండి. సామెతలు 13, 11. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోను, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని. ఇప్పుడు ధన మోసం అంటే అర్థమైందమ్మా? ఏమన్నాడు అక్కడ? మోసము చేసి సంపాదించిన ధనం, అదే ధన మోసం. అలా తిప్పాడు అంతే. మళ్ళీ చదువుతున్నా, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోను. అంటే ఎవరైతే ధనం సంపాదించాలని మోసం చేసి సంపాదిస్తున్నారో వారి దగ్గర ఎంత ఉన్నా ధనం ఏమవుతుందమ్మా? క్షీణించిపోతుంది. ఎందుకని ధన మోసం అది. న్యాయంగా ఎంతైనా సంపాదించు, కోట్లు సంపాదించు, 10 కోట్లు 100 కోట్లు సంపాదించు, పర్వాలేదు. అబద్ధాలు చెప్పి మోసం చేసి, ప్రజల్ని అబద్ధాలు చెప్పి మోసం చేసి మనం ఎంత సంపాదించినా క్షీణించిపోతుందంట. ఎండిన చెట్టు ఎండిన చెట్టు వాళ్ళు అయిపోతాం. అంచేత చాలా మంది ఏం చేస్తున్నారు ఈ లోకంలో? ధన సంపాదన కొరకు ఏం చేస్తున్నారమ్మా? చాలా మంది బిజినెస్ ఏం చేస్తారు? అబద్ధాలు చెప్పకుండా బిజినెస్ లేదు అసలు. అందరూ అలా ఉండాలని కాదు, చాలా మంది అబద్ధాలు చెప్పి ఎన్నెన్నో సంపాదించుకున్నారు, ఎన్నెన్నో మోసం చేస్తున్నారు, నరాచలే చేస్తున్నారు, చంపేస్తున్నారు ధనం కోసం, ఆస్తుల కోసం, అక్రమంగా వేరే సొత్తును దొంగిలించడానికి.
ఏయో పట్టాలు, అబద్ధమైన పట్టాలు సంపాదించి మోసం చేస్తున్నారు. నేను మోసం చేసి ఒక నయా పైసా సంపాదించిన, 10 కోట్లు సంపాదించిన నా దగ్గర నిలవదు అంటే నాలో ఎవరున్నారు? ధన మోసం అనే ముండ్ల తొప్పులు, గచ్చబోదలు ఉన్నాయి ధన మోసం చేత. ఇవి మనలో ఏమున్నాయా? మన బిజినెస్ ఎలా ఉండాలమ్మా? నీతి న్యాయం. ఎందుకంటే మన దేవుడు నీతి న్యాయంతో. అబద్ధాలు చెప్పి నువ్వు మోసం చేయొద్దు ఎవరిని. నిజం చెప్పు. నీ దగ్గర వంకాయలు ఉన్నాయి, అమ్మ 2 పుచ్చుకొని పక్కన పెట్టి అమ్ము. పుచ్చుకొని కూడా మంచి తాళ్ళు వేసి అమ్మేసావా, నీకు మిగిలింది 2 పుచ్చుకాయలు వచ్చిందే, కానీ నష్టపోయి చాలా ఎక్కువ ఉంటుంది. దేవుడు చెప్పినాడు అనమాట. మోసం చేయవద్దు. మోసం చేసామంటే మళ్ళీ ఏమంటాయమ్మా? ముండ్ల పొదలు, గచ్చ పొదలు ఉంటాయి. మనం దేవునిలో ఎదగలేం, క్షీణించిపోతాం మన జీవితంలో. 21వ అధ్యాయం సామెతలు 21. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం చదువుతాను చూడండి. సామెతలు 21:6 ఏముందమ్మా? అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి. ఏం కోరుకుంటారన్న? దాని కోరువారు మరణం కోరుకుందరు. అబద్ధము చెప్పి ధనం సంపాదించుకున్న వారు ఏం కోరుకుంటున్నారంట? మరణంతో వారికి తెలియదు. ఎవరన్నా మరణం కోరుకుంటారా ఈరోజు? అక్కడ మరణం ఉంది, జీవం ఉంది. ఏం కోరుకుంటారు? ఈ లోపల నేను హాస్పిటల్స్ ఎందుకున్నాయి? రోగం రాగానే చచ్చిపోతాం అనుకుంటున్నాడా? కోట్లు పెట్టి హాస్పిటల్కి వెళ్తాడు. ఎందుకని? ఎవరు మరణాన్ని కోరుకోరు, జీవాన్ని కోరుకుంటారు. కానీ అబద్ధములాడి సంపాదిస్తే అంటే ముండ్ల పోతులు, గచ్చబోతులు నాలో ఉంటే నాకు తెలియకుండానే నేనేం చేస్తున్నాను? మరణాన్ని కోరుకుంటున్నానంట. మరణాన్ని నాకు రా 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 మరణమా, రా 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 చంపేయి అని ఇన్వైట్ చేస్తున్నామంట. దేవుడు ఏం చేస్తున్నాడు? మన ఇంట్లో మరణం రాకుండా డోర్ పోస్ట్ మీద గొర్రెపిల్ల రక్తం ప్రోక్షించుకోమని ఇజ్రాయెల్ చెబితే చాలా మరణం ఆహ్వానిస్తున్నారంట చాలా మంది. ఎలాగూ? ధన మోసము, అబద్ధములాడి సంపాదించి, అబద్ధాలు చెప్పి మరణాన్ని కోరుకుంటున్నాం. ప్రభు ఏమన్నాడమ్మా? మత్తయి సువార్త 6వ అధ్యాయం తీయండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. ఒక్క నిమిషం. 6:24. ఎవడును 2 యజమానులకు దాసుడిగా నుండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షంగా నుండి ఒకరిని తృణీకరించును. తర్వాత ఏముందమ్మా? మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరు. సిరి అంటే ఏమిటమ్మా? సిరి అంటే ఏమిటి? ధనం సంపాదించారు సిరి. మీరు దేవునికిని ధనానికి దాసులు ఉండనేరారు. ఎందుకని? నీ ధనం ఎక్కడుండునో అక్కడని నీ హృదయం ఉండును. ఈ ధనమోసం అనే ముండ్ల తప్పులు, గచ్చబోదలు నాలో ఉంటే నా హృదయం ఎక్కడుంటుందమ్మా? ఆ ముండ్ల పొదలు ఉంటాయి. ఆ ముండ్ల పొదలో హృదయంలో ఈ యొక్క విత్తనాలు పడినప్పుడు ఆ హృదయంలో ఈ ధనమోసం ఉంటే ఏం చేస్తావి? నన్ను అణిచివేస్తాయి, ఫలించను నేను ఇంకా దేవుని కొరకు. సిగ్గుమాల మొహం పెట్టుకొని కఠిన హృదయంగా మార్చేసుకుంటాను అనమాట నేను. దేవుని దృష్టి సిగ్గుమాలం అనేవి నా హృదయం కఠినం చేసుకోవడానికి ఏం ఫలిస్తాయి. అందుకని అంటున్నాడు, ధనమోసం నేను అణిచివేస్తాయి, జాగ్రత్త సుమా. ఇవి లేకుండా ఉండాలంటే ఎప్పుడైతే మనం ఇక ధనమోసం, ఐహిక విచారం లేకుండా ఉంటామో, ఈ రెండు ఇంటర్ రిలేటెడ్. ఇందాకేమన్నాడమ్మా? ఐహిక విచారాలు ఏమి తిందమో, ఏం త్రామో, ధరించుకుందామో, ఇవన్నీ దీనికి అబద్ధంలాంటి సంపాదించే రెండు లింక్ ఉంది. ఏంటి చెప్తారా? వినండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో ఎవరు ఆలోచన చేస్తారండి? డబ్బు ఉన్నవాడా, డబ్బు లేనాడా? డబ్బు లేనాడు రోజు 10 రూపాయలు సంపాదిస్తాడమ్మా. రేపు ఏం తిందాము? బిర్యానీ తిందామా, మటన్ బిర్యానీ తిందామా, చికెన్ అంటాడా? ఉన్నది 10 రూపాయలు. వాడు ఆలోచన చేయడు. ఎవరు ఆలోచన చేస్తారు? బాగా డబ్బు ఉన్నవాళ్ళు. ఏమి తిందామో, ఎందుకంటే చాలా బట్టలు ఉంటాయి, వాటర్ వల్ల బట్టలు ఏం ధరించుకుందామో, ఏమి తిందామో, ఫ్రిడ్జ్ నిండా అవే ఉంటాయి, ఏమి తిందామో. ఎవరికమ్మా ఈ యొక్క ఆలోచనలన్నీ? డబ్బున్న వారికే. అందుకని ధనము మోసం చేత సంపాదించుకున్న వారికి ఈ ఆలోచనలు వస్తాయి, ఐహిక విచారాలు. ఏమి ధరించుకుందామో, ఏం చేద్దామని. అది కానీ తప్పు అని అంటలేదు. మళ్ళీ లాస్ట్లో చెప్తా. ధనం సంపాదించుకోవడం, బట్టలు కట్టుకోవడం, తినడం తప్పు అని అంటలేదు దేవుడు. దేవుని చిత్తానుసారంగా చేయాలి. కానీ వీరు ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఈరోజు? మనలో తప్పలు, గచ్చే బొదలు ఉన్నాయా? దీనికి డబ్బు ఉంది, దేవుని కొరకు అందరూ డబ్బున్న వాళ్ళమే. డబ్బును బట్టి దేవుని వాక్యం దూరంగా వెళ్ళిపోతున్నావా నువ్వు? ఇలాగ దూరంగా వెళ్ళిపోయిన వారు ఇద్దరిని చెప్తాను, ఇద్దరు చెప్పి ముగిస్తా.
చిన్నప్పటి నుంచి ఉండను ఆయన అవకాశం వచ్చిందిగా చెప్తున్నాడు దేవుడు. నేను కాదు, నీలాంటి వ్యక్తి కాదు, నాలాంటి వ్యక్తి కాదు, ధనమోసంలో పడిపోయిన వారు మహాభక్తులు, వారి ధ్యానం చేద్దాం. బిలాం అనేటువంటి వ్యక్తిని మనం ఉన్నాం కదమ్మా, పేరు చాలాసార్లు చెప్పాను కదా. ఎవరమ్మీనా? దేవుని యొక్క పక్షాన ఇతరులకు చెప్పడానికి దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రవక్త ఒకప్పుడు. అమ్మా, ఇతను నోట్లోంచి ఏ మాటలు వస్తున్నాయో చాలా జాగ్రత్త విందాం. తర్వాత ఏం జరిగిందంటే, ఇజ్రాయేల్ అందరూ కూడా వాగ్దాన దేశం వెళ్తున్నారు. మోయాబు దేశం వచ్చింది. ఆ రాజుగారు బాలాక్ అని రాజు ఉన్నాడు. వీళ్ళందరూ లక్షల మందిని చూసి భయపడిపోయి బిలాముని పిలిపించాడు. బిలామా, వారిని శపించు, శపిస్తే వారు చచ్చిపోతారు, అప్పుడు నేను హాయిగా ఉంటాను, లేకపోతే నా దేశాన్ని నన్ను వాళ్ళు చంపేస్తారు, నా దేశాన్ని ధనాన్ని అంతా దోచేసుకుంటారయ్యా, రారా నువ్వు దేవుని సేవడు కదా, వారిని శపించు అని పిలిచాడు. అప్పుడు బిలాం నోటి ఏమొచ్చిందో ఒకసారి చూడండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము. సేవకులు పంపించాడు బాలాకు. అప్పుడు ఏమన్నా చూడండి, 15వ వచనం. అయినను బాలాకు వారికంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపాను. వారు బిలాం నద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా వద్దకు వచ్చినకు ఏమీ అడ్డము చెప్పకము, నేను నీకు బహుఘనత కలుగు చేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదు అది చేసేదను కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పానని ఆ పనివారు వచ్చి చెప్పారు. ఇప్పుడు ఈయన ఏమన్నాడు చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. 18వ వచనం. అందుకు బిలాము, బాలాకు తన ఇంటెడు వెండి బంగారం నాకు ఇచ్చినను, కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయనట్లు నేను నా దేవుడని యెహోవా నోటి మాట మీరాను అన్నాడు. ఏమన్నాడు? తన నోట్లోంచే, వేరే నోట్లోంచి కాదు. ఏమన్నాడు? ఓ బాలాకు, నీ ఇంటిలో ఉన్నట్టు బండెడు బంగారం వెండి తెచ్చి ఇచ్చినా కూడా నేను నా దేవుని మాట జవదాటను. ఏమన్నాడమ్మా? బండెడు వెండి బంగారం ఎంత ఎంత కాస్ట్ ఉంటుంది? బంగారం ఇప్పుడు ఎంత, 10 గ్రాములు ఎంత, 1,50,000 అయిపోయింది. బండెడు బంగారం అంటే ఎంత? అంత ఇచ్చినా కూడా నేను దేవుని మాట మేమేనన్నాడు. మంచిది అన్నాడు, చెడ్డ అన్నాడా? ఎవరన్నా 10 రూపాయలు అక్కడ నీ పక్కన పడేస్తే తీసుకుంటావా, వెళ్ళిపోతావా? ఇద్దరు కొట్టుకుంటారు, ఎవరైనా నాది నాదని. నేను మీ దగ్గర మీరు బండి మీరు లాగేసి నేను పట్టేస్తా. బండెడు బంగారు ఇస్తే వద్దంటారు ఎవరన్నా? ఈయన అంటున్నాడు నాకు వద్దంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు వద్దన్నాడు. ఓకే, బాగా. తర్వాత ఎప్పుడు చూసినా నోట్లోంచి శాపన బదులు దీవులు వస్తున్నాయి. అందుకని ఇప్పుడు రంగంలోకి ఎవరు దిగారమ్మా? రాజుగారి దిగిపోయారు. రాజుగారి దిగిపోయి ఏమన్నాడు చూడండి, 24వ అధ్యాయము 10వ వచనం నుంచి 24:10. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను. ఎందుకని? శపించమంటే దీవిస్తున్నాడు ఆయన. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించిందిని గాని నువ్వు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించిదివి, కాబట్టి నువ్వు ఇప్పుడు నా నోటికి వేగము వెళ్ళము, నేను నిన్ను మిక్కిలి ఘనపరచదనని చెప్పిదిని గాని యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరిచినాను. ఎంత ఎంత ఎవరి మీద నేరం ఎట్లా చేస్తున్నాడు? ఎవరైనా నెట్టేస్తున్నాడు ఈయన? నేనేమో బంత వెండి బంగారం ఇచ్చి నేను ఘనత పరచాలి నేను అనుకుంటుంటే నీ దగ్గర డబ్బు రాకుండా ఎవరు ఆటంకం వస్తున్నారంట? దేవుడు అంట. దేవుడు ఇంకా ఆటంకం వస్తున్నాయా నీకు డబ్బు రాకుండా అంటాడు. తర్వాత చూడండి మళ్ళీ. అందుకు ఇప్పుడు 12వ వచనం చూడండి. ఇప్పుడు అందుకు బిలాము బాలాకుతో, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను, నా ఇష్టము చొప్పున మేలైనను కీడెను చేయటకు యెహోవా సెలవిచ్చిన మాటను మేరలేను. ఏమన్నాడు? ఇప్పుడు ఏమన్నాడమ్మా? ఇందాక చెప్పిన మాట అంటున్నాడు. ఇందాక ఎవరితో అన్నాడు, ఇప్పుడు ఎవరితో అంటున్నాడు? ఇందాక ఎవరితో అన్నాడమ్మా? ఇందాక ఎవరితో అన్నాడు? వినాలే, వాళ్ళ వాక్యం వినండి. ఇందాక సేవకులతో అన్నాడు, ఇప్పుడు ఎవరితో అంటున్నాడు? రాజుగారితో అంటున్నాడు. సేమ్ వర్డ్ రిపీట్ చేశాడు. వెండి బంగారం మీ రాజుగారు ఇచ్చినా నేను తీసుకొని బలిజెప్పులు మీ రాజుగారు చెప్పండి అని పనివారితో అన్నాడు. ఇప్పుడు రాజుగారు వచ్చేసాడు కోపంతో, శపిస్తున్నావేంటి, శపించమంటే దీవిస్తున్నావేంటి అని చెప్పేసి. ఇప్పుడు ఈయన అంటున్నాడు మళ్ళీ, నేను డబ్బులు ఇద్దాం అనుకుంటే మీ దేవుడు ఆపేశాడే అంటే, బాబు నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా నేను మాత్రం దేవుని మాట మేరను అన్నాడు. వారితో అదే మాట అన్నాడు, రాజుగారితో అదే మాట అన్నాడు. మంచి చేశాడా చెడ్డ చేశాడు చెప్పండి?
మరి బిలాము చేసిన మంచి ఏమిటో చూద్దాం ఇప్పుడు. రెండవ పేతురు 2వ అధ్యాయం 15వ వచనం, 2:15. తిన్నని మార్గం విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గం బట్టి త్రోవ తప్పిపోయిరి. తర్వాత ఏమని చెప్పండి, 16వ వచనం ఏముంది? ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానం ప్రేమించును, అయితే తాను చేసిన అక్రమ నిమిత్తం అతడు గద్దింపబడినట్లనగా నోరు లేని గార్ధవము మానస్వరంతో మాట్లాడి ఆ ప్రవర్తకు వెరితనమును అడ్డగించాను. ఏం చేశాడమ్మా? ఎవరిని ప్రేమించాడండి ఆయన? ఇప్పుడు ఆ సేవకులతో చెప్పిన మాటను బట్టి, రాజుగారు చెప్పిన మాట బట్టి ఎవరు ప్రేమిస్తాడని మనం గ్రహించాము? దేవుని ప్రేమని గ్రహించాము. కానీ హృదయంలో ఏముందమ్మా? దేవుని ప్రేమ లేదు. దేని మీద ఉంది ప్రేమ? వేరే దాని మీద ఉంది, డబ్బు మీద. పెదవులతో ప్రేమ దేవుని మీద, హృదయంలో లోకం మీద ప్రేమ, డబ్బు మీద ప్రేమ. అందుకని చాటుగా ఆ బలాకి ఇచ్చిన వెండిని బంగారం తీసుకున్నాడు, ఎవరికి తెలియదు అనుకున్నాడు. చూసారా? మనుషుడు పై రూపం లక్ష్య పెట్టను, దేవుడు హృదయం లక్ష్య పెట్టను. అందుకనే మనం ఒకసారి చెప్పాను, ఒకప్పుడు ప్రవక్త బిలాము, ఇప్పుడు ధనం ప్రేమించిన బట్టి ఎలా మారిపోయాడమ్మా? సోదిగాడిగా మారిపోయాడు. సోదిగాడు అంటే ఎవరు? డబ్బులకి బయటకు వెళ్తే సోదులు చెప్తారు కదా, డబ్బులకి 5 రూపాయలు 10 రూపాయలు పాడేస్తే చెప్తారు సోదులు. అలా మారిపోయాడు ప్రవక్త. ఎందుకని? అతని హృదయంలో ఏముందమ్మా? ఈ లోకం మీద ప్రేమ, ఐక్య విచారాలు, ముండ్ల పొదలు, గచ్చ పొదలు. అంత దేవుని పరిచయం చేసిన అంత గొప్ప వ్యక్తి అతనిలో ఉన్నటువంటి ధన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి పరిచయం పోగొట్టుకున్నాడు, చచ్చిపోయాడు. చంపేశారు అతన్ని, యుద్ధంలో చంపేశారు. అందరితో పాటు ఇతను కూడా చంపేశారు, ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఎందుకని? అబద్ధములాడి సంపాదించుకున్నాడ. వారు ఏం చేస్తారు? మరణమును. అంటే బిలాం ఏం కోరుకున్నాడమ్మా? జీవాన్ని కోరుకున్నాడా, మరణాన్ని కోరుకున్నాడా? తనకు తెలియకుండా మరణాన్ని కోరుకున్నాడు, చచ్చిపోయాడు. మరి వెండి బంగారం సంపాదించాడు, ఎవరికైపోయింది? మనుషుడా, లోకమంతా సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుని ఏం ప్రయోజనం ఉన్నాడు? దేవుడు ప్రాణం పోగొట్టుకున్నాడు. బిలాం ప్రాప్త అయి ఉండి ఏం ప్రయోజనం? సంఖ్యాకాండము 31వ అధ్యాయం. సంఖ్యాకాండము 31వ అధ్యాయం. సంఖ్యాకాండము 31వ అధ్యాయం చూడండి. ఏడవ వచనం, 31:7. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానుతో యుద్ధము చేసి మగవారినందరిని చంపిరి. చంపబడిన ఇతరులుగాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన ఏవీని, రెకేమును, సూరును, ఊరును, రేబను చంపిరి. తర్వాత ఏముందమ్మా? బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. ఇజ్రాయేలే చంపేశారు. ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, డబ్బు సంపాదించుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడమ్మా? ఏం ప్రయోజనమా? అంటే దేవుడు ఎన్నుకున్నటువంటి ఆ ప్రవక్తలో హృదయంలో ఏముందమ్మా? ఐహిక విచారాలు, ధన మోసం. అందుకని ఫలించలేదు. దేవుడు నిష్ఫలమైపోయాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు. మనం ఎలా ఉన్నాం? దేవుడు మనందరికీ దీవించాడు, ఒక్కొక్కరు తలాంతి ఇచ్చాడు. దేవుని పరిచయాలు వాడుకుంటున్నాడు. పోగొట్టుకుంటున్నావా పరిచయాన్ని? కారణం నువ్వే. పరీక్ష చేసుకో. ఇంకో వ్యక్తిని చూద్దాం, గెహాజీ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈ బిలాం కంటే ఇంకా గొప్ప ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు. ఎవరమ్మా? ఎలీషా. ఎలీషా చేసినాడు అద్భుత కార్యాలు. బైబిల్లో రాబడిన అద్భుత కార్యాలకి అక్కడ ఎవరి గురించి రాబడి అన్ని అద్భుత కార్యాలు చేశాడు. ఇంచుమించుగా యేసుక్రీస్తు అలా చేశాడు, అలా చేశాడు ఎలీషా. అటువంటి ఎలీషా దగ్గర గెహాజీ దాసుడు ఉన్నాడు, పనివాడుగా ఉన్నాడు. ఎంత ధన్యుడమైన ఎలీషా వంటి ప్రవక్త దగ్గర పనిచేయడం, అతనికి కావాల్సినవి అందించడం ఎంత ధన్యతం. అతని దగ్గర ఉన్నాడు, రోజు బాగా ఉంది. ఒకరోజు నయామా అనేటువంటి ఒక వ్యక్తి వేరే దేశం, సిరియా దేశంలో నుంచి వచ్చాడు. కుష్ఠరోగం అతనికి. ఎవరో చెప్పారు, ఇజ్రాయెల్ నుంచి వెళ్ళిన ఒక అమ్మాయి చెప్పింది, ఇజ్రాయెల్ దేశం ఎలీషా ఉన్నాడు ప్రవక్త, ఆయన ప్రార్థన చేస్తే దేవుడికి మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు, కుష్ఠరోగం పోతుందయా అని చెప్తే, అవునా
మరి ఉట్టి చేతులు తెల్లకూడదు కదా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ ఇవ్వం, ఇంజక్షన్ వచ్చేస్తే ఒట్టేస్తే లాక్కొని ఇంకో ఇంజక్షన్ వేస్తాం అక్కడ. 100 రూపాయలకో 1000 రూపాయలకే కదా బిజినెస్ చేసేది వాళ్ళందరూ కూడా. ఇప్పుడు వెళ్తున్నాను, నా కుష్ఠరోగం తీసేస్తాడు, ఉట్టి చేతులు వస్తే ఏం చేస్తాడు అని చెప్పేసి ఏం చేసి ఈయన కూడా మంచి వెండి బంగారాలు మంచి దుస్తులు వెళ్ళ తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఎలీషా గారు ఇదిగో న్యాయమని వచ్చాడు. ఎవరండి ఆయన? ఇదిగో పలానా సైన్యాధికారి, పెద్ద చాలా సైన్యాధికారి. వెళ్ళి యార్దాన్ నదిలో మునవయ్య నేను కుష్ఠరోగం పోద్దన్నాడు. వెళ్ళాడు. యార్దాన్ నదిలో మునగ్గానే ఏమైపోయిందమ్మా? పసిపిల్ల దేహం అయిపోయింది. ఎంత పెద్దవాడైనా పసిపిల్ల దేహం ఎలా ఉంటుందమ్మా? ఎంత మృదువుగా ఉంటుంది, అంత మృదువు మారిపోయింది అతని యొక్క దేహం. అప్పుడు అన్నాడు, ఎలీషా ఇంత గొప్ప కార్యం చేసావు కదా, నువ్వు ఈ వెండి తీసుకో, ఈ బంగారం తీసుకో, ఈ డబ్బు తీసుకో అన్నాడంట. అక్కడ నేనుంటే నేనేం చేసేవాడిని? ఎంత ఇస్తున్నాడు ఇంకా అయ్యి అనేవాడు. నేనైతే ఇంతే తెచ్చావా? మరి సైన్యాధికారి అంటున్నావు కదా, ఇంతే తెచ్చావేంటి? బిలాం చూడు బండి తీసుకున్నాడు, 2 బండ్లు తేపోయా అన్నాడు. నేనైతే ఎలీషా ఏమన్నా తెలుసమ్మా, నాకు వద్దన్నాడు. ఏమొద్దు, నాయపస నాకు వద్దన్నాడు. ఇవన్నీ ఎవరు చూస్తున్నారా? మా పక్కన మా ఫ్రెండ్ గ్యాస్ చూస్తున్నాడు. ఈ పిచ్చోడేంటి ఈయన? ఇది పిచ్చోడేంటి? ఒట్టినే ఇంత బంగారం విండోస్ వద్దంటాడేంటి ఈయన? పోనీ ఆయనకు వద్దు, ఓకే ఆయన పెళ్లి కాలే పేడాకలేవు అని వద్దు. నాకు ఉన్నారు కదా, అది తీసుకొని నాకు ఇస్తే నేనైనా కొంచెం మంచి ఇల్లు కట్టుకొని మంచి ఇల్లు ఉంటాను కదా. పాకలు ఉంటున్నాను ఇప్పుడు, రోజు ఈయన పెట్టినటువంటి ఆ పిండి పదార్థాల్లో రొట్టెలు తింటున్నాను. ఏ రొట్టెలు అవి? ఆ జొన్న రొట్టెలు, గోధుమ రొట్టెలు ఇవి తింటున్నాను. ఏమి తిందుమో తాగుదామో అందరూ అనుకోవాలి, నేను అనుకున్నా. కొంచెం నాకనే వచ్చు కదా అనుకున్నాడు ఈయన. ఆయన ఆశ్చర్యపోయాడు నయామాను. అమ్మో ఎంత భక్తులు కూడా ఉంటారు ఈ లోకంలో అని చెప్పేసి ఒక విధంగా సంతోషము, ఒక విధంగా ఆయన గౌరవంతో వెళ్ళిపోయాడు. అన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు గేహాజీ మా ఫ్రెండ్ ఏం చేశాడు చూద్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. 2వ రాజులు 5వ అధ్యాయం. 20వ వచనం. 2వ రాజులు 5:20. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గేహజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయినా, అయ్యో ఈయన మనసులేదు, అయ్యో కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని వద్ద ఏదైనాను తెలుసుకుందని అనుకుని నయామాను కలుసుకున్నట్టుగా పోచుండగా, నయామాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూచి తన రథం మీద నుండి దిగి వాని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పాను. ఇప్పుడు నా యజమానే వద్దంటున్నాడు, నేను ఊరుకుంటానా అని చెప్పేసి ఈ నయమాను రథం మీద వెళ్తున్నాడు. రథాల మీద రథాలు వెళ్ళిపోతున్నాడు. మరి అతను పట్టుకోవాలంటే ఈయన ఎలాగెళ్ళలే? ఎక్స్ప్రెస్ ట్రైన్ వెళ్తుంది, దాన్ని పట్టుకోవాలంటే గూడ్స్ ట్రైన్లో వెళ్తే పట్టుకుంటామా? వందే భారత్లో వెళ్ళలే, అప్పుడు పట్టుకుంటాం. ఈయన రథం మీద వెళ్తున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. మనుషుల యొక్క సైకాలజీ ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఎంత స్ట్రెంత్ వస్తుందో నేర్చుకుందాం. నయామని ఎలాగెళ్తాడమ్మా సిరియాకి? ఇక్కడ గుర్రం ఉంది. వినండి, అందరు నాయకు చూడండి. గుర్రం ఉంది ఇక్కడ. ఒక గుర్రం, ఏ గుర్రం తీసుకోండి, మీ ఊరు గుర్రం తీసుకోండి, జట్కా బండిల గుర్రం తీసుకోండి. ఇక్కడ నువ్వు పెట్టుకో, నేను పెట్టుకుంటా. రెడీ, 1 2 3 స్టార్ట్, రన్. పరిగెడతా. ఎవరు మాట్లాడతా? ముందు వెళ్ళిపోతాడమ్మా. గుర్రం వెళ్తుందా, మనిషి వెళ్తాడా? చెప్పు. ఆయన వెళ్ళిపోయి చాలా గంట అయింది, గుర్రాలు పరిగెత్తుకెళ్తున్నాయి. ఏం డబ్బు ఏం తాగుదామో అని ఆ మనసంతా ఎక్కడ ఉంది? ఆ గుర్రాలు మోస్తున్నటువంటి బంగారం మీద ఉంది. దాన్ని పట్టుకోవాలి. ఎలాగెళ్ళాడంట? ఇప్పుడు ఎవరు గెలిచారు చెప్పండి? గుర్రాలు గెలిచి పరుగు పందులు ఎవరు గెలిచారు? మరి ఆయన కనుక అప్పుడు ఒలింపిక్స్ ఉంటే ఇంకో 100 మీటర్ గోల్డ్ మెడల్ వచ్చేమో రన్నింగ్లో. 100 మీటర్లు 200 మీటర్లు హర్డిల్స్ అన్ని ఆయన కొట్టేసి పడేమో. గుర్రాల కంటే వేగంగా పరిగెత్తుకు వెళ్ళిపోయాడు ఆయన. పరిగెత్తుకుని చూసారా? ఆశ, దురాశ. కాళ్ళు ఆగుతాయా? పొరిగే జింక, గుర్రం అలా పరిగెత్తుకెళ్ళి ఆయన కాళ్ళు. ఎందుకని? విశ్వాసములు కర్తయు దాన్ని కొనసాగించేవాడని ఏసేపు చూచుచు మీ ఎదురున్న పందెంలో ఓగుతూ పరిగెట్టమని దేని వాక్యం చదువుతుందంటే డబ్బు వెనక పరిగెత్తాడు, గుర్రం వెనక పరిగెత్తాడు గేహజీ. దాన్ని ఓడించాడు.
దానికి ఉన్న ధన మోసం చేత, ముండ తప్పుల చేత, గచ్చ పొదల చేత దేవుడు ఆశ్చర్యపడే బహుశా ఎంత పరుగు పెట్టాడు ఉంటారని చెప్పేసి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, ఆ గుర్రాలు పరిగెత్తుకుంటూ వెళ్తుంటే, రథాలు పరిగెత్తుకుంటూ వెళ్తుంటే వాటిని ఓడించేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి వెనకాల చప్పుడు అని పెడుతుందంట. గుర్రాల చప్పుడు కంటే గుర్రాలకి డెక్కలు ఎంత శబ్దం వస్తుందమ్మా? ఇప్పుడు ఎవరి శబ్దం ఎక్కువ వినపడుతుంది? ఇప్పుడు గుర్రం మీద ఉన్నాను, గుర్రాలు డెక్కలు టకటకమంటాయి. వాటికంటే ఎక్కువ శబ్దం ఎక్కడ పడుతుంది? దీనికి వెనకాల వినపడుతుంది. అంటే గుర్రాల డెక్కల కంటే ఎక్కువ శబ్దంతో పరిగెట్టాడు, అంత సిబిడికి పరిగెట్టాడు. అప్పుడు ఏమన్నాడు చూడండి నయమాను. 27వ వచనం, నయమాను కలుసుకున్నట్టుగా పోవచ్చుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వాడిని చూచి తన రథం మీద నుండి దిగి వాడిని ఎదుర్కొని క్షేమమాను అడిగాను. అతడు క్షేమం అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులు 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరు కనుక నీవు వారి వరకు 2 మణుగుల వెండి 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు. నేను ఏమంటున్నాడమ్మా? నా యజమానుడైన ఎలీషా నా చేత వర్తమానం పంపి ఏమన్నాడు? ప్రవక్తలు 2 శిష్యులు వచ్చారు, యవనులు, వారికి ఏమీ లేదు, బట్టలు లేవు, ఏమీ లేవు, వినడానికి మర్యాద చేయడానికి. కాబట్టి వారి కొరకు ఏం ఇవ్వాలమ్మా? 2 మణుగుల వెండి 2 దుస్తుల బట్టలను దయచేయమని నా ఎలీషా నేను అడగమని నాకు నమ్మించాడని చెబుతున్నాడు. నిజమా అబద్ధమా? గట్టిగా. మనుషుల నోట్లోంచి ఏమొస్తాయి? ఇవే వస్తాయి, నిజాలు రావు. ఎవరైనా ఎలీషా నోట్లో చెప్పిన అబద్ధాలు వచ్చినాయా? ఎలీషా ఎక్కడన్నా అబద్ధాలు చెప్పాడమ్మా? బైబిల్ చెప్పండి, చూసి చెప్పండి. ఎలీషా ఎప్పుడు అబద్ధాలు చెప్పాడా? మరి ఈయన దగ్గర పక్కనే నేర్చుకుంటున్నాడు కదా. ఏం నేర్చుకున్నాడు ఈయన? ఆయన సేవ ప్రేమించాడు కదా, పక్కన పెట్టుకున్నాడు కదా, అంతర్గానే హెచ్చించాడు కదా, అంతర్గానే ప్రేమించాడు, ఎక్కువగా ప్రేమించి పక్కన పెట్టుకున్నాడు కదా. అబద్ధాలు ఎందుకు వస్తున్నాయి? ఎవరికైనా ధనిగా గెహాజీకి ఇచ్చాడు కదా దేవుడు. ఎందుకు అబద్ధాలు వచ్చింది నోట్లొచ్చి? నిజం ఎందుకు చెప్పట్లేదు? మనుషులాగా ఉంటారు, ముండ్ల పొదలు, కఠిన హృదయం, రాతి బండలు. నిజాలు రావు, అబద్ధాలు వస్తాయి నోట్లోంచి. పైగా ఎవరు నెట్టేస్తున్నాడమ్మా? మా ఎలీషా చెప్పాడండి. మై గాడ్, మై గాడ్. నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులు 2 యజమానులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరు కనుక నీవు వారి వరకు 2 మణుల వెండి 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చున్నాడనను. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకునమని బతిమాలి 2 సంచుల్లో 4 మణుల వెండిని కట్టి 2 దుస్తుల బట్టలు ఇచ్చి తన పరువారు 2 మీద వాటిని వేయగా వారు గేహజీ ముందర వాడిని మోసుకొని పోయిరి. ఆయన అడిగదానికి రెట్టింపు ఇచ్చాడు ఆయన. అంటే ఎంత ఇచ్చాడు ఏమన్నా చెప్పండి అమ్మా? అంటే కరెక్టే, 4 మణుగులు అంటే దానికి అర్థం ఉంది అక్కడ. ఎంత ఇచ్చాడో తెలుసమ్మా? గేహజీ మోయలేనంత. అందుకనే వేరే సేవకులను ఇచ్చి 2 సేవకులు, ఎంతమంది సేవకులమ్మా? 2 కదా, చూడండి. వెండి తీసుకోమని బతిమాలి 2 సంచులు 4 మణుగుల వెండిని కట్టి 2 ఇచ్చి తన పని వాళ్ళు 2 మీద వాడిని వేయగా వారు గేహజీ ముందర వాడిని మోసుకొని పోయి. అంత ఐశ్వర్యాన్ని ఇచ్చాడంట. ఎవరమ్మా? వచ్చాడు, ఇంటికి వచ్చాడు. ఏం జరిగింది చూడండి. ఇరవై 4వ వచనం, మెట్ల దగ్గరకు వారు రాగానే వారి అద్దు నుండి గేహజీ వాడిని తీసుకొని ఎక్కడికి వచ్చినప్పుడమ్మా? మెట్ల దగ్గర కంటే ఇల్లు మెట్ల ఎక్కాలి, ఇంటికి వెళ్ళాలి. ఎక్కడ ఆపేసాడు వారిని? ఎందుకని? లోపల ఎవరు చూస్తారు? అబద్ధాలు చెప్పి ఇలాగే చేస్తారు. ఎవరు చూడలేదు అనుకుంటారు పాపం, ఎవరు ఇంట్లేదు అనుకుంటారు పాపం. చూడండి అక్కడ, మెట్ల దగ్గర వారు రాగానే వారి వద్ద నుండి గేహజీ వాడిని తీసుకుని ఇంటిలో దాచిపెడితే కనపడదా? ఎవరికి దాచిపెడితే కనపడదా అమ్మా? వారికి సెలవులో వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు 20వ వచనం చూడండి. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా, చూసారా మనిషి సైకాలజీ, చేసినంత చేసేసాడు. అక్కడ వీళ్ళు అబద్ధాలు చెప్పాడు, మూగినంత డబ్బు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఎలీషా దగ్గరకు ఎలా ఉన్నాడమ్మా? ఎంత మాయకత్వం అండి.
ఎంత అమాయకత్వం అండి. ఇలా నిలబడ్డాడు పైకి చేతులు పెట్టుకొని. అంటే ఎలీషా గారు ఆయన చూడగానే ఏమనుకోలే, అమ్మ ఎంత భయభక్తులు నా మీద, ఎంత ప్రేమ అనుకోలే. ఆయన నాలంటోడు కాదు కదా మరి. ఆయన ఏమనుకున్నాడు చూడండి. ఆయన అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలుగా ఎలీషా వారిని చూచి, గేహజీ నీవు ఎచ్చడి నుండి వచ్చిందని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చడికి పోలేదను. ఏమన్నాడమ్మా చెప్పండి, ఏమన్నాడు నిన్నే ఏమన్నాడు? మరి వాక్యం విను. నేను అక్కడికి వెళ్ళాను అన్నాడు. ఎక్కడికి వెళ్ళాడమ్మా? అక్కడికి వెళ్ళాడా? వెళ్ళలేదంటాడేంటి? మళ్ళీ మాట్లాడాడు అంతోటి, మాట్లాడలేదంటాడేంటి? నేను వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడ ఉన్నాను, నీ పక్కన ఉన్నాను, పక్కన రెస్ట్ తీసుకుంటున్నాను, ఎక్కడికి వెళ్ళలేదు, ఏం మాట్లాడలేదు. ఎవరితో చెప్తాడు ఈ అబద్ధాలన్నీ? దేవుని సేవకుడితోటి. అంతటి లోపల పోయి తన యజమాని ముందునలో ఎలీషా వారిని చూసి, గేహజీ నీవు ఎచ్చడి నుండి వచ్చిందని అడిగినందుకు వాడు, నీ దాసుడు నేను ఎచ్చడికి పోలేదన్నాడు. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు రథము దిగి నేను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? నాకేం తెలియదు అనుకుంటున్నావా? ఏం తెలియదు అనుకుంటున్నావా? అన్నీ తెలుసు. నువ్వు పరిగెట్టినప్పుడు నా మనసు ఎంట రాలేదా? నీ అడుగులు చప్పుడు నాకు వినబడలేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళి పరిగెత్తుకెళ్ళి ఎప్పుడు ఏం మాట్లాడావో నాకు తెలీదా? ఎంత ఆశతో అడిగావో నాకు తెలీదా? నీ హృదయంలో ఉందో నాకు తెలీదా? ఎందుకు అబద్ధాలు చెప్తావు? అంటే గేహజీలు ఏముందమ్మా? ముండ్ల పొదలు, గచ్చ పొదలు, ముండ్ల తుప్పలు, అంటే హృదయంలో ఉంది కఠినం. అందుకనే ఎలీషా వంటి ప్రాప్త పక్కన ఉన్నా వేస్ట్. ఎందుకు? దీని వాక్యం ఏం ప్రయోజనం? ఫలించలేదు. ఓకే, ఆయన కోరుకున్నాడు బిలాము. ఏం కోరుకున్నాడు? ఆయన డబ్బును కోరుకున్నాడు. ఏమి ఇచ్చాడు దేవుడు? మరణం ఇచ్చాడు. ఈయన ఏం కోరుకున్నాడు? దేవుడు ఈయనకి ఏ బహుమతి ఇచ్చాడు? ఈయనకి చూద్దాం. 26. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కోవడం తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకోవడానికి ఇది సమయమా? కాబట్టి నయామాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని కొంతకాలము అనుందా? సర్వకాలము. ఎలా ఉంటుందంట? అంటి ఉండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదురు నుండి బయటకి. ఏం ప్రయోజనం చెప్పండి? ఆ బదులు చెప్పాడు, డబ్బు సంపాదించాడు, ఇంట్లో పెట్టుకున్నాడు, దాచిపెట్టేశాడు. పోనీ అడిగినప్పుడైనా ఆయన అన్నీ తెలుసు కదా, అడుగుతున్న వ్యక్తికి అన్నీ తెలుసు కదా. నువ్వు తప్పు చేసావని అడిగినప్పుడు ఈయన తెలిసే అడుగుతున్నాడు కదా. పోనీ నిజం ఒప్పుకుంటే వేరేగా ఉండేది. ఏమన్నాడు? అబద్ధాలు చెప్పాడు. నువ్వు దాచిపెట్టుకొని అబద్ధాలు చెప్తున్నావు కదా, నువ్వు దాచిపెట్టుకున్నావు కదా. నేను చెప్తున్నాను, నేను ఈ క్షణం మొదలుకొని నయామానికి దేవుడు కుష్ఠరోగం తీసివేశాడు కదా, ఆ యోర్దాను నదిలో ఆ కుష్ఠరోగం ఇప్పుడు ఎవరి మీదకి వస్తుందో తెలుసా? నీ మీదకి వస్తుంది. నీ మీదే కాదు, నీ పిల్లల మీదకి, పిల్లల మీదకి. ఒకరోజు 2 రోజులు కాదు, సర్వకాలము. తర్వాత ఏమన్నాడు? అంటి ఉండును. ఎవరు దాన్ని ఏ వైద్యుడు తీసేయలేడు, ఏ ఆపరేషన్ చేసి తీయలేడు. అలా నిన్ను అంటి పెట్టుకుని ఉంటుంది కుష్ఠరోగం అని చెప్పగా నోట్లో మాట రాగానే వచ్చేసింది, అతనికి కుష్ఠరోగం వచ్చేసింది ఆ క్షణంలోనే. డబ్బులు సంపాదించుకున్నటువంటి సంతోషము ఎన్ని రోజులు ఉంది అతనికి? చెప్పండి, ఎన్ని రోజులు ఉంది? రోజుల, గంటలు కూడా లేవు, క్షణాలే. ముండ్ల తుప్పలు, గచ్చిపోదలు మారరు, లోహం మారదు. అందుకని ఏం చెప్పా, మారతారేమో అని చూస్తున్నాడు దీర్ఘశాంతుడు. ఆయన మారపోతే ఏం చేస్తాడు? మళ్ళీ ఇలా చేస్తాడు. ఆయన శిక్ష మన మీదకి రాకముందే, అయ్యో అనకముందే ముండ్ల తుప్పలు తీసి, గచ్చిపోదలు తీసి, రాతి బండం తీసి హృదయం మార్చుకో. ఎంతకాలం మోసం చేస్తావు ఈ లోకాన్ని? దేవుని మోసం చేయలేము. నా దేవుని నేను మోసం చేయలేను. మిమ్మల్ని మోసం చేయవచ్చు అబద్ధాలు ఆడి. మీరు అబద్ధాలు నన్ను మోసం చేస్తున్నారు, చేయొచ్చు. దేవుని మోసం చేయలేరు.
హల్లెలూయా. అందుకని ప్రభు అంటున్నాడు, నా మాట వింటున్నారే అందరూ, కానీ వింటున్నారు కానీ వారు ఫలించట్లేదు. ఎందుకని? ముళ్ళ తప్పులు ఉన్నాయి వారి హృదయాల్లో, అణిచివేస్తున్నాయి. ఫలించరు వారు. మీరు అలా ఉండొద్దు. ఎలా ఉందాం మరి ఈరోజు? ఎలా ఉందాం? మంచి నేలను పడిన విత్తనం వలె మనం ఉండాలి నా సోదరు, నా సోదరి. 1 తిమోతి 6. ఏడవ వచనం చాలా జాగ్రత్తగా వినండి. 6వ వచనం అందరు బైబిల్ అంతా తీయండి. 192 పేజీ, 192, 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఇది అసలు సంగతి. మనం ఈ లోకంలోనికి ఏమీ చేయలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో ఎప్పుడైతే మనిషికి తృప్తి లేదో ఇవన్నీ వస్తాయి. రోగాలు వస్తాయి, శాపాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. మనుషులకి ఏముండాలమ్మా? ఏముండాలి? తృప్తి లేకపోతే ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు వినండి అసలు సంగతి. 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించేవారు ఎక్కడ పడతారమ్మా? శోధనలోను 1, 2 ఉరిలోను 3 అవివేకయుక్తమును హానికరమైన అనేక దురాశలోను పడుదురు. అట్టి మనుషులను నష్టములోను నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ము తామే పొడుచుకొనిరి. నేను పొడుచుకుంటే ఏమవుతాను? నేను బ్రతుకుతానా చస్తానా? చాలామంది ధనాపేక్ష తమ పొడి చేసుకుంటారంట, చచ్చిపోతున్నారు. అంత లేచినండి. ఈ లోకంలో ఎలా ఉన్నాం? మళ్ళీ ముండ తప్పులున్నాయా? గచ్చబోతులున్నాయా? శాపం రాకముందే ఓ మనుషుడా, రేపేమి సంబంధించడానికి ఏం తెలియను, క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. చేసిన తప్పే చేసి ఎంతకాలం? దేవుడు ఊరుకోడు. పరీక్ష చేసుకుందాం. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అయ్య తండ్రి, నాయన తండ్రి, ఆదరించుటలోని తరువాత ఎవరైనా తల్లైనా తండ్రైనా మరెవరైనా అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అయ్య తండ్రి, నాయన తండ్రి. ప్రేమించుట మానలేదు పాపినైన నన్ను, ఆదరించుట మానలేదు అధముడైన నన్ను. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అయ్య తండ్రి, నాయన తండ్రి. ఉన్నతమైనది నీ ప్రేమ, మహోన్నతమైనది నీ కృపా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అయ్య తండ్రి, నాయన తండ్రి. నీ హృదయాన్ని
పరీక్ష చేసుకో. ఎంతకాలం ఈ ముండ తప్పులు, ఎంతకాలం గచ్చబొదలు? మరణం కావాలనుకుంటున్నావా? శాపం కోరుకుంటున్నావా? దీవెన కావాలని కోరుకుంటున్నావా? దాసుడవని పిలువక కుమారుడవన్నారు, మరువక నీ చేతిలో దాచుకున్నావు. దరికి చేరి గతమంతా మరచిపోమన్నావు. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అయ్య తండ్రి, నాయన తండ్రి. ఆదరించుటలోని తరువాత ఎవరైనా, తల్లైనా తండ్రైనా మరెవరైనా, అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అయ్య తండ్రి యేసయ్యా తండ్రి. యేసయ్యా నా తండ్రి, క్షమించు నాయన అని నీ దగ్గరకు వచ్చి వారిని త్రోసివేయక కౌగిలించి ముద్దాడి క్షమించే దేవుడు తండ్రి. ఎవరైతే పాపాలని దోషాలను కప్పిపెట్టుకుంటున్నారో, దాచిపెట్టుకుంటున్నారో, వారి మీదకి శాపం అంటుకుంటే ఉంటుంది, కానీ నీ క్షమాపణ రాదు. ఎవరైతే తప్పులు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి వాటి చేయకుండా ఎవరైతే నిర్ణయం తీసుకుంటున్నారో వారి మీద నీ కృప తండ్రి, నీ కృప అమోఘం. అమ్మా తండ్రి అని పిలిచే గొప్ప ధన్యత మాకు ఇచ్చావు తండ్రి. ఎవరిలో, ఎవరి హృదయంలో, ప్రపంచంలో ఎవరి హృదయంలో, ఇక్కడ ఉన్నటువంటి చిన్న మందులో ఎవరి హృదయంలో ముండ్ల తుప్పలు, గచ్చే పొదలు ములుస్తున్నాయో ఈరోజు పరీక్ష చేసుకొని నీ వాక్యము చేత వాటిని తీసివేసి, పారవేసి, కలుపు మొక్కలు తీసివేసి, ఐహిక విచారాలు, ఈ లోకం మీద రంగురంగుల కళలు పక్కన పెట్టి విశ్వాసం కత్తి దాన్ని కొనసాగించేవాడిని వైపు చూస్తూ, మైదున్న పందిని ఓపిక పరిగెడుతూ నీకు ఇష్టమైన పాత్రలుగా, శిష్యులుగా, కుమారులుగా, కుమార్తెలుగా చేయనట్లుగా నీ కృప అనుగ్రహించి, ఎవరైతే ఈ ఆశ కలిగి తప్పులు ఒప్పుకుంటున్నారో నీ రక్తం చేత కడగమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అలా ప్రార్థన జరపండి, బల్ల చేద్దాం.